హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి పాస్తా. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే ఈ పాస్తా రెసిపీని ఎలాంటి సాసులు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. సో చాలా సింపుల్గా ఇంట్లోనే పాస్తా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 4-5 ఎండుమిర్చి, ఒక పావు టీ స్పూన్ పంచదార, ఒక 2-3 టమాటాలను మధ్యకు కట్ చేసి ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఈ మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న మాదిరి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోని 3 బౌల్లో వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. అందులోని ఒక స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా మరిగించుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌల్ పాస్తాను తీసుకున్నాను కాబట్టి 3 బౌల్లో వాటర్ వేసుకోవాలి. ఈ పాస్తా మొత్తం కూడా మీడియం మంట మీద ఒక 80% మాత్రమే ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఎక్కువగా ఉడికించుకోవటం వల్ల ఈ పాస్తా మొత్తం కూడా రెడీ అయిన తర్వాత ముద్దగా అయిపోతుంది. సో జాగ్రత్తగా నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఒక స్పూన్తోని పాస్తాను తీసుకొని మరొక స్పూన్తో కానీ లేదా చాక్తో కానీ ఇలా మధ్యకు ప్రెస్ చేయండి. వెంటనే మెత్తగా ఊడిపోతుంది. సో ఇలా ఉడికితే చాలు ఫ్రెండ్స్. ఈ మొత్తాన్ని కూడా వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక జల్లెడ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా వెంటనే ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మొత్తాన్ని కూడా జల్లెడ కట్టిన వెంటనే ఒక లోట చల్లటి నీళ్లు ఆ పాస్తా పైన పోసుకోవాలి. వెంటనే చన్నీళ్ళు పోయటం వల్ల కాస్త కొంచెం పొడపళ్ళాడుతూ ఉంటుంది. సో ఈ పాస్తా వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోని ఈ పాస్తా మొత్తాన్ని తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం కూడా పాస్తాకి పట్టేలాగా కలుపుకోవాలి. లేదంటే మొత్తం కూడా ముద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం లైట్గా ఆయిల్ వేయటం వల్ల అతుక్కుపోకుండా మంచిగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. అందులోనే ఒక ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి మొత్తం కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత అందులోనే ఒక క్యారెట్ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సో ఈ క్యారెట్ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఆయిల్లో తిప్పుతూ వేయించుకోవాలి. ఇందులోనే ఒక స్పూను ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులోనే క్యాబేజీ ముక్కను చిన్న స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ క్యాబేజీ వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఉడికించకండి. కొంచెం ఇవి లైట్గా వేగితే చాలు. మొత్తం వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఎండుమిర్చి పేస్ట్ను వేసి సో ఈ మొత్తం కూడా ఒక 5 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇది మొత్తం కూడా ఆయిల్ తేలే మాదిరిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఆ పేస్ట్ మొత్తం కూడా మంచిగా కుక్ అవుతుంది. సో ఆయిల్ చూసారు ఎట్లా తేలుతుందో పైకి. అలా మంచిగా ఉడికించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూను మ్యాగీ మసాలా, సో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూను ధనియాల పొడి వేసి మొత్తాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పాస్తా కూడా సూపర్ మార్కెట్లోని ఇన్స్టెంట్ పాస్తా అంటే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో తెచ్చి ఈవినింగ్ పిల్లలకి చేసి పెట్టండి. ఇందులోనే ఒక పావు టీ స్పూను
కార్న్‌ఫ్లోర్‌లోని కొన్ని వాటర్ పోసుకొని మొత్తం కూడా కలిపి సో, ఆ టమాటా ప్యూరీలోని వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఇది కార్న్‌ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఎలాంటి సాసులు కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి హెల్తీగా పెట్టుకోవచ్చు. కార్న్‌ఫ్లోర్ ఏసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఈ పాస్తాను వేసుకోవాలి. ఈ పాస్తా వేసి కాస్త గ్యాస్ సిమ్‌లో పెట్టి మొత్తం కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో, పాస్తా మొత్తం కొంచెం వేడెక్కేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. సో, మొత్తం కూడా తిప్పుకొని అందులోని ఉల్లికాడలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సో, మొత్తాన్ని కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి, మంచిగా అర్థమవుతుంది. ఈవినింగ్ పిల్లలకి హాయిగా మనం ఇంట్లోనే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ వీడియో మొత్తాన్ని చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.